వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. కల్వకుర్తి పట్టణంలో విద్యార్థులతో కలిసి ప్లాస్టిక్ బ్యాగ్స్ కు నో చెప్పండి అనే చిన్న ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్లాస్టిక్ కవర్లు భూమికి, జంతువులకు మరియు మన ఆరోగ్యానికి హానికరమని విద్యార్థులకు వివరించారు. ప్లాస్టిక్ కు బదులుగా గుడ్డ సంచులు, జూట్ బ్యాగులు ఉపయోగించాలని, అలాగే పర్యావరణాన్ని హిత ఉత్పత్తులు వినియోగించాలని అవగాహన కల్పించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని సమాజానికి మంచి సందేశాన్ని అందించారు. మనమంతా కలిసి చిన్న మార్పు చేస్తే భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన, హరితమైన ప్రపంచాన్ని అందించగలం. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తిలోని ఎంజేపీ టీబీసీడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాలలో మానవత ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికల వ్యక్తిగత పరిశుభ్రత మరియు మెన్స్ట్రల్ హైజీన్ పై ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించారు. మెన్స్ట్రల్ హైజీన్ గురించి డాక్టర్ రమ్య గారు పిల్లలకు వివరించారు. ఈ వర్క్ షాప్ ద్వారా 1000 మందికి పైగా విద్యార్థులకు మాసిక ధర్మ సమయంలో పాటించవలసిన పరిశుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలు, అపోహలు మరియు వాస్తవాలపై సమగ్ర అవగాహన కల్పించారు. విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల గారు ముఖ్య అతిథులుగా హాజరై మహిళా ఆరోగ్య పరిరక్షణ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. మానవత ఫౌండేషన్ సహకారంతో కల్వకుర్తి పట్టణంలోని ప్రతి వార్డ్ లో మెన్స్ట్రల్ హైజీన్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు వస్తామని ఆమె తెలిపారు. సమాజంలో ఆరోగ్య చైతన్యం పెంపొందించడంలో మానవత ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పొద్దుటి నుంచి వెయిట్ చేస్తాం, మా పిల్లకి ఏదో బలం టాబ్లెట్స్ రాయండి, ఏదో ఒకటి రాయండి అనే అమ్మలు కూడా చాలా మంది ఉన్నారు. సో చాలా వరకు నా దగ్గరికి వచ్చే వాళ్ళకు నేను కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాను. కానీ నా మైండ్లో ఒక థాట్ ఉండేది, ఇలా కాదు, మనమే అమ్మాయిల దగ్గరికి వెళ్ళాలి. సో అడాలసెంట్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెన్స్ట్రుయేషన్ గురించి కానీ, పర్సనల్ హైజీన్ గురించి కానీ, వాళ్లకు ఏది నార్మల్, ఏది అబ్నార్మల్, ఎప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు, కొన్ని చిన్న చిన్నవి సెల్ఫ్ ట్రీట్మెంట్ తోనే సెటిల్ అయ్యే విషయాలు ఉంటాయి అన్న థాట్ నా మైండ్ లో ఎప్పటి నుంచో ఉండేది. కోల్చారంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల తొలి రోజున పరీక్షల నిర్వహణను ప్రత్యక్షంగా పరిశీలించిన కలెక్టర్ పరీక్ష హాల్లో సీసీటీవీ కెమెరా పనితీరును తనిఖీ చేశారు. ప్రశ్న పత్రాల నిర్ణీత సమయంలోని తెరిచారా లేదా అన్నది ఆరా తీశారు. విద్యార్థుల హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాపీయింగ్ కు ఎలాంటి అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల్లో త్రాగునీరు, మెడికల్ కిట్ తో ఏఎన్ఎం అందుబాటులో ఉండాలన్నారు. టాయిలెట్ వసతులు వంటి మౌలిక సదుపాయాలను పరిశీలించి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షలు పూర్తయ్యాక ఆన్సర్ షీట్ ను పోలీస్ బందోబస్తు మధ్య సురక్షితంగా తరలించాలని సూచించారు. పరీక్షలు పూర్తి పారదర్శకతో పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ తనిఖీకి సంబంధిత అధికారులు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర గ్రామంలో చిన్నారిపై జరిగిన దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది. ఈ ఘటనను ఖండిస్తూ అచ్చంపేట పట్టణంలో సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రజక సంఘం, బీసీ సంఘాల నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని బాధితురాలికి న్యాయం జరిగేలా డిమాండ్ చేశారు. దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. బాధితురాలి కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రజక సంఘం జిల్లా అధ్యక్షులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున నాయకులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.